మీరు మీరు ఒకటే అని కాంగ్రెస్ బీజేపీని బీఆర్ఎస్ చల్ ఆ రెండు పార్టీలు చీకటి దోస్తులని బీజేపీ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లేలే వాళ్ళిద్దరిది జిగిరి దోస్తానా అని కాంగ్రెస్ బీఆర్ఎస్ ను బీజేపీ అంటుంటాయి. కానీ మొన్నటి ఎలక్షన్ల మాత్రం మూడు పార్టీలు తగ్గఫర్ కొట్లాడినాయి అనుకోర్రి. కానీ ఎప్పటికి ఇట్లనే ఉంటాయనే గ్యారంటీ లేదబ్బా. ఎందుకంటారా? ఇగో గిందుకు తెలంగాణ రాజకీయం కొత్త తొవ్వదొక్కుతున్నదుల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ముచ్చట ముంగట్టుకొచ్చింది. మరి పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రెండు పార్టీలు ఒకటైతున్నాయి, సీట్లు పంచుకుంటారా అనే ప్రచారం జోరు ఉంది. వాజివే ఢిల్లీ లీడర్ల తోటి చర్చలు నడుస్తున్నాయని పొత్తు పెట్టుకున్న మల్కాజ్గిరి సీటు మాకే ఇస్తారని పాత మంత్రి మల్లారెడ్డి గారు బాజాబ్తా అంటున్నాడు. రెండు జాతీయ పార్టీలతోటి ఒంటరిగా ఫైటింగ్ చేసే తాకత్ లేదు. ఈడ పవర్ ఉన్న కాంగ్రెస్ తోటి కలవలేం కాబట్టి బీజేపీ దిక్కు అనుకుంటున్నారేమో. మరి ఇదే మాట కమలం లీడర్లను అడిగితే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. పొత్తు కాదు దగ్గర కూడా రానియాలు. అగోళ్ళు పొత్తు పొత్తు అంటుంటే మీరేంది సార్లు వద్దు వద్దు అనవర్తిరి. అది మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో, 3వ స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతోని? ఇటు అటు పోకుండా మందను కాపాడేటట్టు వాళ్లకు చెప్తున్నాడు. అగనట ఏహే పార్టీ మారుడెందుకు, బీజేపీ తోటి దోస్తానా ఓకే అవుతుంది. అప్పుడు సెంట్రల్ లో కూడా మనమున్నట్టు అని జంపింగ్ జపాంగ్ లో ఆశలు చూపెట్టి ఆగబట్టే ఇకమతట గులాబీ పెద్దలది. మరి రేపు ఏమైతుందో తెలియదు గాని మొన్నటిదాకా పొట్టు తిట్టుకున్నోళ్ళు, పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నోళ్ళు, దేశాన్ని తెలుగు చేస్తారని మాట్లాడినోళ్ళు, ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కు వస్తే మొక్కం చూపియనోళ్ళు, తెలంగాణకి ఏమి ఇయ్యలేదని ఎడ్డిచ్చినోళ్ళు ఇప్పుడు అదే పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటే మాత్రం సూపర్ పో.